హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్ నుంచి మనము ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిలో భాగంగా క్లాసెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి అనేది గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషనే కాకుండా ఏబిపిఎస్సి కండక్ట్ చేసేటటువంటి చాలా ఎగ్జాముల్లో ఇది ప్రధాన సబ్జెక్టుగా ఉంటుంది. అంటే ఇట్స్ ఏ కోర్ సబ్జెక్ట్ అనమాట. దీనికి సంబంధించి ఎలా చదువుకోవాలి ఏంటి మొత్తం కూడా క్లాసులో నేను చెప్తూ ఉంటాను. ఇవాళ మనం చెప్పుకునే క్లాస్ వచ్చేసి ప్రీ హిస్టరీ ఆఫ్ ఆంధ్ర. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రీ హిస్టరీ ఏంటి, సో అంటే పూర్వ చరిత్ర. కాబట్టి మనం డిస్కస్ చేసుకునేది ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర సంబంధించినటువంటి ఆంధ్ర చరిత్ర అండ్ సంస్కృతి, చరిత్ర అండ్ సంస్కృతి, చరిత్ర అండ్ సంస్కృతిలో భాగంగా ఇవాళ ఫస్ట్ క్లాస్ అనమాట. ఇది క్లాస్ 1. సో మనం డిస్కస్ చేసుకునేది ఇది క్లాస్ 1 అనమాట. ఈ క్లాస్ 1లో మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే ప్రీ హిస్టరీ ఆఫ్ ఆంధ్ర. సో అంటే ఆంధ్ర పూర్వ చరిత్ర. సో ఆంధ్ర పూర్వ చరిత్ర అంటే ఆంధ్ర అనే పదం ఎక్కడొచ్చింది, సో ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాం. సో ఆంధ్ర పూర్వ చరిత్ర గురించి మనం చూద్దాం. అసలు ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అంటున్నాం, ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తున్నాం కదా. ఈ ఆంధ్ర అనే పదం ఎప్పుడు వచ్చింది, సో ఆంధ్ర అనే పదము ఎప్పుడు వచ్చింది, తర్వాత శాతవాహనుల్ని ఎందుకు ఆంధ్రులు అన్నారు, ఆంధ్రులు అని చెప్పేసి పిలిచారు, మహాభారతం రామాయణాల్లో ఆంధ్రుల గురించి ఏమన్నా ప్రస్తావించారా అనేది కూడా మనం చూద్దాం. దానికి సంబంధించి కూడా సో మొట్టమొదటిసారిగా ఆంధ్ర అనే పదం ఎప్పుడు వచ్చింది, సో ఆంధ్ర అనే పదం మొదటిసారిగా, సో ఆంధ్ర అనే పదం అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది సుసేనపుని స్టోరీ ఇన్ ఐతిరేయ బ్రాహ్మణ ఇన్ ఋగ్వేద. సో మనకి వేదాలు 4 ఉంటాయి. అందులో మొట్టమొదటి వేదం అనేటువంటి ఋగ్వేదం. వేదాలు మన హిందూ మతంలో వేదాలు 4 ఉంటాయి. 4లో మొట్టమొదటి ఋగ్వేదంలో ఒక స్టోరీ ఉంటుంది. ఋగ్వేదంలో ఐతిరేయ బ్రాహ్మణం ఉంటుంది. సో బ్రాహ్మణాలు ఉంటాయి మళ్ళీ ఋగ్వేదంలో. అందులో ఉన్నటువంటి ఐతిరేయ బ్రాహ్మణం. సో ఈ ఐతిరేయ బ్రాహ్మణంలో సుసేనపుని కథ ఉంటుంది. సుసేనపుని స్టోరీ అనమాట, ఒక కథ ఉంటుంది. సుసేనపుని ఒక కథ ఉంటుంది. ఈ కథలో ఉందన్నమాట. ఈ కథలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర అనే పదాన్ని మెన్షన్ చేశారు. ఇవాళ మనం చెప్పుకునే ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర అనే ప్రాంతం అనేది ఏదో 100 సంవత్సరాలకి 1000 సంవత్సరాలకి సంబంధించింది కాదు. ఇది ఆల్మోస్ట్ మనకి 3500 సంవత్సరాల క్రితం సంబంధించింది అనమాట. సో ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఋగ్వేదం అనేది 1500 సంవత్సరాలు అంటే క్రీస్తు పూర్వం. సో మనకి బీసీ అనమాట, బిఫోర్ కామన్ ఎరా. సామాన్య శకానికి ఇంకా 1500 సంవత్సరాలకు ముందే ఋగ్వేదం ఏర్పడింది. అలానే ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గ్రంథాలు ఏమన్నా ఉన్నాయంటే అవి వేదాలు మాత్రమే. వేదాలు అనేవి ప్రపంచంలోనే అతి పురాతనమైన గ్రంథాలు. ఇప్పుడున్నటువంటి ఏ దేశాలైనా సరే వాళ్ళ దేశంలో ఉన్న గ్రంథాలు, చైనా నాగరికత కావచ్చు, ఈజిప్ట్ నాగరికత కావచ్చు, మెసపెటేమియా కావచ్చు, వాటంటిల్లో కల్లా కూడా అతి పురాతనమైన గ్రంథాలు మన వేదాలు. అందులో మొట్టమొదటి వేదమైనటువంటి ఋగ్వేదంలోని ఐతిరేయ బ్రాహ్మణంలో ఉన్నటువంటి సుసేనపుని కథలో ఆంధ్ర అనే పదాన్ని మెన్షన్ చేశారు. సో ఆంధ్ర అనే పదాన్ని మొట్టమొదటిసారిగా మెన్షన్ చేశారు. అసలు ఏంటి ఈ కథ ఏంటి, సో ఈ కథ ఏంటి? సో మామూలుగా సుసేనపుడు అని చెప్పేసి ఉంటాడు కదా. సో వీళ్ళకి సంబంధించినటువంటి విశ్వామిత్రుడు, ఇంకొకరు విశ్వామిత్రుడు ఉంటారు. సో విశ్వామిత్రుడు అలానే సుసేనపుడు అయితే ఉంటాడనమాట. అందులో 50 మంది కుమారులు ఉంటారు. వాళ్ళు అతన్ని అవమానిస్తారు. అవమానించిన తర్వాత సో శాపం పెడతాడు. ఏమని? సో మీరు 7 తరాలు గుడ్డివారుగా పుడతారని చెప్పేసి, అంధులుగా పుడతారని చెప్పేసి చెప్తాడనమాట. కాబట్టి ఈ కథలో ఒక వర్గం వారు 7 తరాలు, సో 7 తరాలు అంధులుగా పుడతారు. అంధులుగా అంటే గుడ్డివాళ్ళుగా, సో గుడ్డివారుగా పుడతారని చెప్తారు. ఈ అంధులు కానించే ఇది ఆంధ్ర అనే పదం వచ్చింది. ఆ 7 తరాలు ఉన్నారు కదా, వాళ్ళే ఆంధ్రుల యొక్క పూర్వీకులు, అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవాళ్ళు. సో అంధులుగా పుట్టారని చెప్పేసి శపించారు కదా, ఆ శపించినటువంటి వాళ్ళే వీళ్ళే అనమాట. విశ్వామిత్రుడు శపిస్తాడు. ఆ శపించినప్పుడు 7 తరాలు గుడ్డివారుగా పుడతారు కదా, వాళ్ళే ఆ అంధులు కానించి ఆంధ్ర అనే పదం వచ్చిందనమాట. సో అర్థమైందా? అది సుసేనపుడి కథ. విశ్వామిత్రుడి శాపం వల్ల వాళ్ళు అలా పుడతారు. ఓకేనా? ఇలా ఆంధ్ర పదం అనేది చాలా ఓల్డ్ది, చాలా పాత పదం. ఇది కొత్త పదం కాదు. మనకి ఋగ్వేదంలోనే మెన్షన్ చేస్తున్నారు ఆంధ్ర అనే పదాన్ని. ఇంకా మనం చూస్తే ఋగ్వేదాలో దాసులు, దాసులు అలానే దస్యులు అని చెప్పేసి ఇద్దరు గురించి చెప్పుకున్నారు ఋగ్వేదంలో. సో ఋగ్వేదంలో
సో ఋగ్వేదంలో దాసులు దస్యులు అని చెప్పేసి ఇద్దరి గురించి ప్రస్తావించున్నారు. ఇద్దరి గురించి అసలు ఎవరు వీళ్ళంటే అనార్యులు అనమాట. అనార్యులు మన దేశంలో ఆర్యులు ఉంటారు, అనార్యులు ఉంటారు. ఆర్యులు అనేవాళ్ళు ఉత్తర భారతదేశంలో ఉంటారు. వాళ్ళే ఈ వేదాలు ఇవన్నీ కూడా రాశారు. సో ఆర్యులకు సంబంధించి అయితే ఇక్కడ ఆర్యులు అనేవాళ్ళు చాలా డెవలప్డ్ అనమాట వీళ్ళు. సో ఆర్యులు అనేవాళ్ళు మన భారతదేశానికి సెంట్రల్ ఏషియా నుంచి ఇరాన్ మీదుగా వలస వచ్చారని చెప్పేసి చాలామంది చరిత్రకారులు చెప్తారు. అయితే వీళ్ళు చాలా అడ్వాన్స్డ్ అనమాట. వీళ్ళ దగ్గర రథాలు, గుర్రాలు, యుద్ధ సామాగ్రి అన్నీ ఉంటాయి. లిటరేచరు, సాహిత్యం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఈ టైంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలు చాలా వెనకబడి ఉంటారు. అంటే అక్కడ ట్రైబ్స్ అనమాట, ఇంకా గిరిజనుల్లా ఉంటారు, తెగల్లాగా. వీళ్ళు ఆర్యులు ఏం చేస్తారంటే సౌత్ ఇండియాలో ఉండేవాళ్ళని, అంటే మన భారతదేశం అనేది ఇలా ఉందనుకోండి. సో ఇది ఇండియా. సో ఇక్కడ అంతా ఆర్యులు ఉంటారు, ఈ రీజన్ అంతా. ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా వీళ్ళని దాసులు దస్యుస్ అని పిలుస్తారు. దాసులు దస్యులు అని పిలుస్తారు. కాబట్టి దాసులు దస్యులు ఎవరంటే అనార్యులు, అంటే ఆర్యులు కానివారు. సో అనార్యులు అంటే వీళ్ళు ఆర్యులు కాదు. సో ఆర్యులు కాకుండా మిగతా వాళ్ళని అనార్యులు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. అయితే ఆర్యులు ఈ అనార్యుల్ని బానిసల్లాగా చూసేవాళ్ళు. బానిసల్లాగా చూసేవాళ్ళు. ఈ ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో ఉండే వాళ్ళందరినీ కూడా బానిసల్లాగా చూడడం మొదలుపెట్టారు. ఎవరు? దాసులని దస్యులని. ఆ దాసులు దస్యుల్లో ఉన్న వాళ్ళే ఆంధ్ర వాళ్ళు అనమాట, ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు. ఇంకా మనం చూస్తే మెన్షన్ ఇన్ ది మత్స్య పురాణ అంటే భాగవత పురాణ. సో ఆంధ్రుల గురించి ఒకటి మత్స్య పురాణంలో మెన్షన్ చేశారు. ఈ మత్స్య పురాణం అనేది ఎప్పుడు శాతవాహనుల కాలంలో కంపోజ్ చేశారు. మత్స్య పురాణం ఒకటి, భాగవత పురాణం. సో భాగవత పురాణం, ఈ రెండు పురాణాల్లో కూడా ఆంధ్ర గురించి ఉందన్నమాట. ఆంధ్ర అనే పదం ఉంది. సో ఆంధ్ర అనే పదము వీటిల్లో కూడా ఉందన్నమాట. అర్థమైందా? మత్స్య పురాణము మరియు భాగవత పురాణంలో కూడా ఆంధ్రుల గురించి మెన్షన్ చేస్తున్నారు. ఓకేనా? తర్వాత చూడండి, మనుధర్మశాస్త్ర అండ్ చరక సంహిత. సో మనుధర్మశాస్త్రము మరియు చరక సంహితలో కూడా ఆంధ్రుల గురించి ప్రస్తావించారు. ఆంధ్రుల గురించి ప్రస్తావించారు. ఏమని? ఆంధ్రులు అనేవాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు అని చెప్పేసి. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఆర్యులు మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉండే తెగల్ని చాలా తక్కువగా చూసేవాళ్ళు, వివక్షత చూపించేవాళ్ళు వాళ్ళ మీద. జాతి వివక్షత అనేది చూపించేవాళ్ళు. అందుకే మనకి చరక సంహిత ఇక్కడ ఏముంది? ఒకటి మనుధర్మశాస్త్రం. సో మనుధర్మశాస్త్రం ఒకటి. ఇంకోటి ఏం చెప్పింది? చరక సంహిత. సో చరకుడు రాసినటువంటి చరక సంహిత. ఈ చరక సంహితలో ఒక కొటేషన్ ఉంటుంది, మీరు ఇప్పటికెళ్ళి చదివితే ఉంటుంది. చరక సంహితలో ఏమనుందంటే ఆంధ్రులు కల్లోకి వస్తే ప్రాయచిత్తం చేసుకోవాలి. ఆంధ్రులు అనేవాళ్ళు కల్లోకి వస్తే ప్రాయచిత్తం చేసుకోవాలని చెప్పేసి చరక సంహిత ఇప్పుడు చెప్తుంది. ఎందుకంటే అప్పట్లో చాలా వీళ్ళని వివక్షతగా చూసేవాళ్ళు, వాళ్ళని ఏదో బానిసలుగా చూసేవాళ్ళు ఆర్యులు, ఈ ప్రాంతం మన ప్రాంతం వాళ్ళని. తర్వాత వచ్చేసి కురుక్షేత్ర బ్యాటిల్ ఇన్ మహాభారతంలో జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఆంధ్రులు పాల్గొన్నారు. సో ఆంధ్రులు అనేవాళ్ళు పాల్గొన్నారు. కాబట్టి ఎక్కడంటే మహాభారతం. సో మహాభారతం తెలుసు కదా, మహాభారతంలో జరిగిన యుద్ధం ఏంటి? కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర యుద్ధం ఎవరెవరు జరిగింది? సో అన్నదమ్ముల మధ్య వారసత్వ పోరు. ఇది వారసత్వ పోరు అనమాట కురుక్షేత్ర యుద్ధం అనేది. కౌరవులకు మరియు పాండవులకు మధ్య యుద్ధం జరిగింది. కౌరవులకు మరియు పాండవులకు మధ్య అతిపెద్ద యుద్ధం అనేది జరిగింది. సో ఈ యుద్ధం అనేది రాజ్యం కోసం, కౌరవులు పాండవుల మధ్య రాజ్యం కోసం ఈ పెద్ద యుద్ధం అనేది జరిగింది. ఈ యుద్ధంలో ఆర్యులే కాకుండా అనార్యులు కూడా పాల్గొన్నారు. అనార్యులు కూడా తెగలు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతాన్ని కూడా ఒక తెగ నాయకుడు పరిపాలిస్తూ ఉండేవాడు. కర్ణాటక ప్రాంతము ఇట్లా అన్ని ప్రాంతాల నుంచి పాల్గొన్నారు. అయితే ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి పాల్గొన్న వాళ్ళు కౌరవుల వైపు పాల్గొన్నారు. సో కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు పాల్గొన్నారని చెప్పేసి మనకి చరిత్రలో కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. కాబట్టి కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి తెగలు పాల్గొన్నాయి. ఆ తెగలు కౌరవుల వైపు పాల్గొన్నాయి. ఎందుకంటే అప్పట్లో హస్తినాపురాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? కౌరవులు. పాండవులకు ఎలాంటి రాజ్యం లేదు. పాండవులు పాంచాల రాజ్యంతో, అంటే ద్రౌపది యొక్క రాజ్యంతో కలిసి యుద్ధానికి వచ్చారు. సో ఆ టైంలో ఆంధ్రులు రాజ్యం ఏలుతున్నటువంటి కౌరవులతో కలిసి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. సో ఇలా ఆంధ్రుల గురించి మెన్షన్ చేస్తుందన్నమాట.
ఎక్కడో ఋగ్వేదంలోనే ఆంధ్ర ప్రాంతం గురించి ఆంధ్రుల గురించి చెప్పారు. సో ఇంతవరకు అర్థమైంది కదా. తర్వాత మనం గమనిస్తే భీమసేన జాతకం. సో భీమసేనుని జాతకం. సో భీమసేనుని జాతకం అని చెప్పేసి ఒక స్టోరీ ఉంటుంది. సో అందులో కూడా రెసిడెన్స్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ అంటే ఆంధ్ర ప్రజల నివాసం గురించి కూడా చెప్పుందనమాట. స్థావరం, వీళ్ళు ఎక్కడుండేవాళ్ళు అంటే ఆంధ్ర ప్రజలు అనేవాళ్ళు ఈ భరతఖండంలో ఎక్కడున్నారని కూడా వాళ్ళు చెప్పారనమాట. ఏ ప్రాంతంలో ఉండేవాళ్ళని చెప్పారు. సో ఇక్కడ ఈ భీమసేను జాతకం అనేది. నెక్స్ట్ శరివనజ జాతకం. ఇక్కడ చూడండి, ఇంకోటి వచ్చేసి శరివనజ జాతకం. ఈ జాతకంలో కూడా ఆంధ్ర నగరి గురించి ఆంధ్ర నగరి గురించి చెప్పారు. ఆంధ్ర నగరి అనేది ఎక్కడుందని చెప్పారు వీళ్ళు. తెలివాహన నది ఒడ్డున ఉందని చెప్పారు. సో తెలివాహన నది ఒడ్డున ఇది ఉందని చెప్పారు. అయితే తెలివాహన నది అంటే ఏది? సో కొంతమంది ఇది గోదావరి అని చెప్పారు. సో గోదావరి నది అని చెప్పారు. ఇంకొంతమంది కృష్ణా రివర్ అని చెప్పారు. సో కృష్ణా నది అని చెప్పారనమాట. కొంతమంది చరిత్రకారులు గోదావరి నది, తెలివాహన అంటే గోదావరి నది అని చెప్పారు. కొంతమంది కృష్ణా నది అని చెప్పారు. ఇందులో కృష్ణా నది అని చెప్పింది ఎవరంటే పిసి రాయ్. సో పిసి రాయ్ అనే ఒక చరిత్రకారుడు, తెలివాహన నది అంటే కృష్ణా నది అని చెప్పాడు. కాబట్టి భీమసేనుని జాతకము, శరివనజ జాతకం అనే ఏంటి? ఇవి బౌద్ధ మతానికి సంబంధించిన గ్రంథాలు. సంబంధించినటువంటి గ్రంథాలు. సో బౌద్ధ మత గ్రంథాలు అంటే బుద్ధుడి కాలానికి సంబంధించినవి. బుద్ధుని యొక్క స్టోరీస్ ఉంటాయి. జాతక అంటే ఏంటి? బుద్ధుడి యొక్క చరిత్ర అనమాట, పూర్వ చరిత్ర. ఆయనకి సంబంధించినటువంటి స్టోరీస్ అన్నీ కూడా ఈ జాతకాల్లో పొందుపరిచారు. సో అవి కూడా మన ఆంధ్ర ప్రాంతం గురించి చెప్తున్నాయి. సో ఆంధ్ర ప్రాంతం అనేది తెలివాహన నది ఒడ్డున ఉందని చెప్పింది శరివనజ జాతకం. తెలివాహన అంటే అది గోదావరి నదా లేదా కృష్ణా నది అని చెప్పేసి క్లియర్గా చరిత్రకారులు చెప్పలేకపోయారు. కానీ ఆ రెండులో ఏదో ఒకటి అయినా కూడా మన ఆంధ్ర ప్రాంతం ఆ నదుల ఒడ్డునే ఉంది కదా. సో కాబట్టి ఆంధ్ర ప్రాంతం గురించి బౌద్ధ మతంలో కూడా ప్రస్తావించారు. తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ మైదవోలు ఇన్స్క్రిప్షన్. సో మైదవోలు శాసనం. సో మైదవోలు శాసనంలో కూడా ఇది ఎవరు వేయించారంటే పల్లవరాజు అయినటువంటి శివస్కందవర్మ పల్లవరాజు అయినటువంటి శివస్కందవర్మ వేయించినటువంటి మైదవోలు శాసనంలో కూడా ఆంధ్ర ప్రాంతం గురించి ప్రస్తావించబడింది. సో ఆంధ్ర ప్రాంతం గురించి ప్రస్తావించబడింది. అలానే కేపీ జైస్వాల్. సో ఇంకొక చరిత్రకారుడు కేపీ జైస్వాల్. సో ఇతని పేరు వచ్చేసి కేపీ జైస్వాల్. ఇతను ఏం చెప్పారంటే ఈ తెలివాహన నది, ఇందాక మనం చెప్పుకున్నటువంటి తెలివాహన నది అనేది మహానదికి ఉపనది అని చెప్పాడు. సో ట్రిబ్యూటరీ ఆఫ్ ది మహానది. సో ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి మహానది యొక్క ఉపనది. అంటే ఆంధ్ర ప్రాంతం అనేది మహానది యొక్క ఉపనది అయినటువంటి తెలివాహన నది ఒడ్డున ఉన్నది. అంటే ఈయన ఏం చెప్పాడు? ఆంధ్ర నగరి అనేది మహానది దగ్గర ఉన్నది. సో మహానది దగ్గర ప్రాంతంలో ఉన్నదని చెప్పాడు, ఒడిశా ప్రాంతం దగ్గర. కానీ ఇక్కడ ఈ శరివనజ జాతకం అనేది చాలా క్లియర్గా చెప్పింది. శరివనజ జాతకం అనేది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గ్రంథం. ఆ గ్రంథంలో ఆంధ్ర నగరి అంటే ఆంధ్రులు, ఆ తెగకి సంబంధించిన రాజులు అందరూ ఉండేవాళ్ళు, పాలకులు ఉండేవాళ్ళు. ఆ తెగ ప్రజలు ఈ తెలివాహన నది ఒడ్డున ఉన్నారని చెప్పేసి శరివనజ జాతకం చెప్పిందనమాట. ఇలా ఆంధ్ర ప్రజల గురించి పూర్వ చరిత్ర అనేది చాలా మెన్షన్ చేశారు. ఋగ్వేదము, మహాభారతం ఇలా వీళ్ళ గురించి మెన్షన్ చేస్తూ వచ్చారు. ఇంకా మనం చూస్తే అస్సక మహాజనపద. సో మనకి మొత్తం మహాజనపదాలు అస్సక లేదా అస్మక అంటారు. మహాజనపద. ఈ మహాజనపదంలో ఆంధ్ర ప్రజలు ఉండేవాళ్ళు, ఆంధ్ర ప్రాంతం ఉండేదని చెప్పారు. ఇది కరెక్టే. ఎందుకంటే మన భారతదేశంలో మొత్తం మనకి 16 మహాజనపదాలు ఉంటాయి. సో 16 మహాజనపదాలు ఉంటాయి. అంగ, వంగ, కళింగ, మనకి అవంతి, ఇట్లా చాలా ఉంటాయన్నమాట. సూరసేన, పాంచాల ఇలా ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చూసేవన్నీ కూడా ఇవేంటంటే ఇవన్నీ కూడా ఏంటి మహాజనపదాలు అన్నమాట, 16. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ చూడండి, అస్సక అంటే సౌత్ ఇండియా మొత్తం.
సౌత్ ఇండియా మొత్తాన్ని అస్సక మహాజనపదం అని చెప్పేసి పిలిచేవాళ్ళు. అస్సక లేదా అస్మక మహాజనపదం అని చెప్పేసి పిలిచేవాళ్ళు. కాబట్టి అస్మక ఇక్కడ ఉన్నటువంటి అస్సక మహాజనపదంలోనే ఆంధ్ర కూడా భాగం. అస్సక మహాజనపదంలోనే ఆంధ్ర కూడా ఉండేదని చెప్పేసి ఈ మహాజనపదంలో చెప్పారు. సో అది కరెక్టే అనమాట. ఎందుకంటే దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని అస్మక లేదా అస్సక మహాజనపదం అని పిలిచేవాళ్ళు. దీన్ని మొత్తం కూడా ట్రైబ్స్ అంటే కొన్ని తెగల ప్రజలు పరిపాలించేవాళ్ళు. ఓకేనా, ఇదొకటి. తర్వాత చూడండి కౌండిన్య. సో కౌండిన్య ఎవరంటే బుద్ధుడి యొక్క శిష్యుడు అనమాట. కౌండిన్య ఇతను బుద్ధుడి యొక్క శిష్యుడు, గౌతమ బుద్ధుడి యొక్క శిష్యుడు. సో ఎంతగా శిష్యుడు అంటే గౌతమ బుద్ధుడి యొక్క ఉపన్యాసాలు సారనాథ్లో ఇస్తాడు. సో మీకు తెలిసే ఉంటుంది. సో గౌతమ బుద్ధుడి యొక్క మొట్టమొదటి ఉపన్యాసం ఎక్కడిచ్చారు గౌతమ బుద్ధుడు? సారనాథ్లో ఇచ్చాడు. సారనాథ్లో ఇచ్చినటువంటి ఈ ఉపన్యాసంలో 5 మంది శిష్యులు పాల్గొంటారు. ఆ 5 మందిలో కౌండిన్య కూడా ఒకడు అనమాట. సో 5 మందిలో పాల్గొన్న శిష్యుల్లో కౌండిన్య కూడా ఒకడు. సో ఈ కౌండిన్య కూడా మన ఆంధ్ర ప్రాంతానికి వస్తాడు. సో ఆంధ్ర ప్రాంతానికి వచ్చి ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన పరిస్థితులన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాడు. కాబట్టి ఆయన కూడా ఆంధ్ర ప్రాంతం అనేది ఉంది అని చెప్పేసి దాని గురించి పేర్కొన్నారు. తర్వాత వచ్చేసి మహాదేవ భిక్షువు. సో మహాదేవ భిక్షువు ఎవరంటే ఆంధ్రాలో బౌద్ధ మత వ్యాప్తి కోసం పనిచేసిన మొట్టమొదటి బౌద్ధ సన్యాసి. సో ఆంధ్రాలో బౌద్ధ మత వ్యాప్తి కోసం వచ్చిన మొదటి సన్యాసి అనమాట. సో మొదటి బౌద్ధ సన్యాసి. సో ఫస్ట్ బుద్ధిస్ట్ మోంక్ అనమాట. మన ఆంధ్రాలో బౌద్ధ మత వ్యాప్తి కోసం వచ్చినటువంటి మొట్టమొదటి బౌద్ధ సన్యాసి అంటే మహాదేవ భిక్షువు. ఈయన అశోకుడి కాలంలో ఉంటాడు. ఈయన ఉంటాడనమాట. ఆయన కూడా ఆంధ్రాలో బౌద్ధ మతాన్ని స్ప్రెడ్ చేశాడు. కాబట్టి ఆంధ్ర గురించి ఇది ఒక ఆధారంగా ఉందన్నమాట. తర్వాత అమరావతి స్తూప విత్ ది హెల్ప్ ఆఫ్ నాగశోక లినుడు అంటారు. సో ఈ టైంలోనే అమరావతి స్తూపం నిర్మించారు. సో అమరావతి స్తూపాన్ని నిర్మించారు. సో అమరావతి స్తూపాన్ని నిర్మించినప్పుడు ఈ ఆంధ్ర ప్రాంతాన్ని ఎవరు పాలిస్తున్నారంటే నాగులు. సో నాగజాతి వారు, నాగులు అని చెప్పేసి ఒక జాతి వారు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. మన గౌతమ బుద్ధుడి కాలంలో కూడా అంటే ఉత్తరాన ఆ సారనాథు అక్కడ గౌతమ బుద్ధుడు ఉపన్యాసాలు ఇచ్చే టైంలో ఆంధ్ర ప్రాంతాన్ని నాగులు అనేవాళ్ళు, నాగజాతి వాళ్ళు పరిపాలించేది. ఆ నాగజాతికి సంబంధించిన రాజు ఎవరంటే నాగాశోకుడు. సో నాగాశోకుడు అంటారు లేదా నిలునుడు అంటారు. ఇతన్నే నిలుడు. సో నిలుడు అని కూడా పిలుస్తాడనమాట. ఈయన ఎవరంటే నాగజాతికి సంబంధించిన రాజు. మహాదేవ భిక్షువు ఆంధ్రాకి వచ్చినప్పుడు ఈ నాగజాతికి రాజు ఎవరంటే నాగాశోకుడు. ఆయన సహాయంతోనే అమరావతి స్తూపాన్ని కూడా నిర్మించారు. అమరావతి స్తూపం అనేది ధాతుగర్భ స్తూపం. సో అందులో ఏమున్నాయంటే ధాతుగర్భ స్తూపం అంటే గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి శరీర భాగాల్లో ఏమైనా అక్కడ ఉంటాయన్నమాట, లేదా ఆయనకి సంబంధించిన వస్తువులైనా ఉంటాయి. ఇక్కడ ఏముందంటే ఈ అమరావతి స్తూపంలో గౌతమ బుద్ధుడి యొక్క అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆయన యొక్క బూడిద అంటే మనము ఆయన బూడిద చూర్ణం ఆయన చనిపోయిన తర్వాత ఉంటుంది కదా, సో చితాభస్మం, అందులోని కొంచెం బూడిదని తీసుకొచ్చి అమరావతి స్తూపాన్ని నిర్మించారు. అందువల్ల అది ధాతుగర్భ స్తూపం అనమాట. అలానే ఇంట్రడ్యూస్ డే చైతికవాదం. మన ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారి చైతికవాదాన్ని తీసుకొచ్చారు. చైతికవాదాన్ని ఎవరు తీసుకొచ్చారంటే మహాదేవ భిక్షువు మొట్టమొదటిసారి ఆంధ్ర ప్రాంతంలో చైతికవాదం అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు, ఒక వర్గాన్ని. ఈ చైతికవాదులు ఏం చేస్తారంటే గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి చిహ్నాలను పూజిస్తారు. సో వర్షిప్ ఆఫ్ బుద్ధిస్ట్ సింబల్స్ అనమాట, బౌద్ధ చిహ్నాలను పూజిస్తారు. సో బౌద్ధ చిహ్నాలను పూజించే వాళ్ళని ఏమంటారంటే చైతికవాదం అని పిలుస్తారు. చైతికవాదం అని చెప్పేసి పిలుస్తారు. ఇది మన ఆంధ్రాలో తీసుకొచ్చింది ఎవరంటే మహాదేవ భిక్షువు తీసుకొచ్చాడు. ఇది మన ఆంధ్రాలో ఇప్పటికీ ఉన్నారు. అమరావతిలో ఇప్పటికీ చైతికవాదం ఉంది. బుద్ధుడికి సంబంధించినటువంటి స్తూపాలు కావచ్చు, ఇంకేవైనా సరే బుద్ధుడికి సంబంధించిన చిహ్నాలు మొత్తాలు కూడా వాళ్ళు పూజిస్తారనమాట. దాన్ని ఏమని పిలుస్తారంటే చైతికవాదం అని పిలుస్తారు.